జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈవేళ 5 సంవత్సరాల దగ్గరకు వచ్చేసింది. మరి 2-3 నెలల్లోనే బల పరీక్ష అలాగే అధికార మార్పిడికి దగ్గరలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ల కాలంలో కూడా ఇది ఈవేళ ఏదో సమ్మె జరుగుతుందంటే అకస్మాత్తుగా వచ్చినటువంటి సమ్మె కాదు. నెలల తరబడి సంవత్సరాల తరబడి పోరాటం చేసి సమ్మె నోటీసులు ఇచ్చి చేస్తే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు సమ్మె చేసినటువంటి నాయకులతో చర్చలు జరిపి సానుకూలంగా సమస్యలను పరిష్కరించాలి తప్ప రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాళాల పగలగొడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగుల ద్వారా వస్తువులు పంపిణీ చేయిస్తున్నారు. రకరకాల విచ్ఛిన్నకర కార్యక్రమాలు చేసి ఉద్యమాన్ని అణచాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి. ఈవేళ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉద్యమ ఆంధ్రప్రదేశ్గా ఉంది. అన్ని వర్గాల ప్రజలు రోడ్డు ఎక్కారు. కార్మికులు రోడ్డు ఎక్కారు, మున్సిపల్ కార్మికులు రోడ్డు ఎక్కారు, ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ రోడ్డు ఎక్కారు. ఈవేళ అంగన్వాడీ తల్లులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే మహిళల కోసం అనేక కబుర్లు చెబుతున్నాం, మహిళలకు ఉద్ధరిస్తానని చెబుతున్నాం. ఈవేళ ఈ అక్కలు చెల్లెలు రోడ్డు పాలైపోయి 23 రోజుల నుండి సమ్మె చేస్తుంటే కనీసం స్పందించకుండా రెచ్చగొట్టుడు కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ మంత్రులు సిగ్గు లజ్జ లేకుండా ఇంకా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లలేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ కేక మీకు వినిపించడం లేదా, ఈ నిరసనలు మీకు తెలియజేయడం లేదా? ఎప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని రెచ్చగొట్టడం మాని సానుకూలంగా కార్మిక వర్గంతో అలాగే అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్స్ యూనియన్స్తో చర్చలు జరపాలి. చర్చలు జరిపి సానుకూలంగా స్పందించకపోతే రానున్న ఎన్నికల్లో ఏ అక్క చెల్లెలు అయితే నీ గెలిపించారో అదే అక్క చెల్లెలు కార్మికులు కష్టజీవులు నేను చిత్తుగా ఓడిస్తారు. జాగ్రత్త, ఖబర్దారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతసేపు నవరత్నాల పేరుతోనే కాలం గడుపుతుంది. ప్రజాధనంతో 5 ఏళ్ల పాటు ఓట్లు కొనుక్కునే పని చేస్తుంది తప్ప అభివృద్ధి అనేది పూర్తిగా శూన్యం. ఆయన వచ్చి ప్రతి జనవరి 1 కల్లా జాబ్ మేళా ప్రకటిస్తాను, నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఆయన ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు, పరిశ్రమలు కొత్తవి తెచ్చింది లేదు. ఎంతసేపు నవరత్నాలు అని చెప్పి కాలం గడుపుతున్నాడు. ఈవేళ రోడ్లన్నీ గోతులమయమైపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ విద్యార్థులు, యువజనులు, కార్మికులు, కష్టజీవులు అందరూ గుర్తిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి పూర్తిగా శూన్యమైపోయింది. నీ పాలనలో అభివృద్ధి నిరోధకుడిగా ఈవేళ ముద్ర వేసుకున్నావు. కాబట్టి నీకు ఖచ్చితమైన బుద్ధి చెప్పక తీరదని సందర్భంగా హెచ్చరిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు మానుకొని అంగన్వాడీ తాలూగా న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు అంగన్వాడీలో అతి తక్కువ వేతనాలతోని దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు. కనీస వేతనాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, గ్రాట్యుటీ కానీ మొదలగు కార్మిక చట్టాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు. ఈ రోజు ఏంటంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీ కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద ఉన్నాయి. దీనికి సంబంధించి వేతనాలు పెంచకుండా ప్రభుత్వమేమో దోబూసులాడుతుంది. ఇది సరైనది కాదు, వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తాం. ఈ రోజేమో ఆదాని కోసము, శ్రీడి సాయి ఎలక్ట్రికల్ కోసము 20,000 కోట్ల రూపాయలు తెచ్చి ఇవాళ స్మార్ట్ మీటర్ల పేరుతో అప్పచెప్తారు. అందులో సగం డబ్బులుగానైతే ఇవాళ వీళ్ళందరి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రోజు వీళ్ళకి వేతనాలు పెంచడం అయితే ఈ రాష్ట్రం అభివృద్ధికి ఒక ప్రథమ మెట్టు. ఎందుకనంటే ఆదాయం పెరిగితే కొనుగోలు శక్తి పెరిగితే, కొనుగోలు శక్తి పెరిగితే మార్కెట్ పెరిగితే, మార్కెట్ పెడితే ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే ఉపాధి దొరుకుతుంది. ఇదంతా ఒక లింకు. నువ్వు ఈ రోజు ఏ అణగారిన వర్గాలు అయితే ప్రజలైతే ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వీళ్ళందరికీ నువ్వు వేతనాలు పెంచకుండా ఇవాళ వ్యవహరించడం సరైనది కాదు. వేతనాలు పెంచాలి. వేతనాలు పెంచే వరకు కూడా. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మారిపోయింది. ఎటు చూసినా ఆందోళనలు, పోరాటాలు. అంగన్వాడీలు ఒక పక్క, మున్సిపల్ కార్మికులు ఇంకొక పక్క, సర్వశిక్షాభియాన్ ఉద్యోగులు మరోవైపు. అలాగే ఇంకా ఇప్పుడు ఉపాధ్యాయులు, ఉద్యోగులు వాళ్ళు కూడా వాళ్ళకి రావాల్సిన బకాయిల విషయంలో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆశా వర్కర్లు, అలాగే ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కారణం ఏమిటి అంటే ఇవాళ వాళ్ళకు వచ్చే ఆదాయాలు పెరుగుతున్న ధరలకు ఏమాత్రం సరిపోవడం లేదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ జీతాలని పెంచిన పాపాన పోలేదు. ఆయన ఇచ్చిన హామీలను ఆయనే తుంగలో తొక్కేసి అమలు చేయకుండా నిరాకరిస్తూ పోరాడుతున్నా, అడుగుతున్నా, విజ్ఞప్తులు చేశారు. అనేక సందర్భాల్లో కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఏం చేసినా కూడా పట్టించుకోకపోతే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇవాళ రోడ్లు ఎక్కారు. నూతన సంవత్సరం లేదు, సంక్రాంతి లేదు, పండగ లేదు, పబ్బం లేదు. వాళ్ళు రోడ్డు మీద పడి ఆడవాళ్ళు ఇంత దయనీయంగా వాళ్ళు ఆందోళనలు చేస్తుంటే ఏమాత్రం ఖాతరు చేయకుండా పరిహాసాస్పదంగా మంత్రులు మాట్లాడడం, ఒళ్ళు కొవ్వెక్కి ఆందోళనలు చేస్తున్నారని అనడం, అలాగే మేము మీకు సమాన పనికి సమాన వేతనం అనేది కళ అని సజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు అనడం,
ఇవన్నీ కూడా చాలా అవమానకరమైన విషయాలు. ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు, బాధ్యతల్లో ఉన్నవాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కావని నేను అభిప్రాయపడుతున్నాను. వాళ్ళు ఈ సమస్యలు ఉన్నాయని వాళ్ళు చెప్పిన తర్వాత ఆ సమస్యల మీద చర్చలు జరిపి పరిష్కరించాలి. అలా పరిష్కరించడం అనేది ప్రభుత్వం తాలూకా కనీస బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించకపోవడం బాధ్యత రాహిత్యం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం ఈ పోరాడుతున్న సంఘాల నాయకుల్ని పిలిచి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లని పరిష్కారం చేయాలి. వేతనాలు పెంచాలి. తెలంగాణ కన్నా ఎక్కువ పెంచుతామన్నారు, కానీ తెలంగాణ కన్నా రూపాయి పెంచి మేము బాగా పెంచేసాం ఇంకా మరి మేము పెంచలేమండం అనేది సరైనది కాదు. ఎప్పుడో 18లో వాళ్ళ వేతనాలు 30% పెరిగాయి. 7,500 ఉండేది 10,500 ఆనాడు పోరాటం ఫలితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3,000 పెంచింది. పెంచిన తర్వాత ఇవాళ 21లో ఆ 3,000 పెంచాలి, కానీ 1000 పెంచి నేను తెలంగాణ కన్నా ఎక్కువ ఇచ్చేసానని చెప్పడం అనేది ఇది హాస్యాస్పదం. ఇవాళ పెరిగిన ధరలు ఎలా ఉన్నాయి? ఉల్లిపాయలు 50 రూపాయలు అయిపోయింది కేజీ. నూనె ఆ రోజున 80 రూపాయలు ఉండేది, ఇవాళ 150 రూపాయలు కేజీ అయింది. ధరలు ఇంతగా పెరుగుతుంటే వాళ్ళు ఎలా బతకగలరు? అంగన్వాడీలే పౌష్టికాహారాన్ని ప్రజలకి సరఫరా చేయాల్సిన బాధ్యతలను నిర్వహిస్తున్నారు, కానీ వాళ్ళ పౌష్టికాహారం సంగతి ఏమిటని మేము అడుగుతున్నాం. అంగన్వాడీలకి పౌష్టికాహారం అక్కర్లేదా? వాళ్ళ పిల్లలకి పౌష్టికాహారం అక్కర్లేదా? అది ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వం కాదా? అందుకని వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలి. మున్సిపల్ కార్మికుల రెగ్యులరైజేషన్ విషయం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సర్వశిక్ష అభియాన్ వాళ్ళకి MTS మినిమం టైం స్కేల్ని, HR పాలసీని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 2024 ఇది మరణ శాసనం, ఈ ప్రభుత్వానికి మరణ శాసనం అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కార్మికులు చాలా ఉపాధి లేదు, కొత్త పరిశ్రమలు రావడం లేదు. పరిశ్రమలు పెట్టకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కేవలం మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో కార్మిక చట్టాలను అమలు చేయం, భూములు ఇచ్చేస్తాం అంటేనే రారు. ఇక్కడ మార్కెట్ ఉండాలి, ఆ మార్కెట్కి అనుగుణమైనటువంటి వాతావరణం ఉండాలి. ఇవాళ ప్రజల యొక్క కొనుగోలు శక్తి రాను రాను దిగజారిపోతుంది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్న విధానాల వల్ల నిత్యావసర సరుకుల ధరలు, సేవల ధరలు పెరిగిపోతున్నాయి. స్కూళ్ళ ఫీజులు పెరుగుతున్నాయి, ఆసుపత్రుల ఫీజులు పెరిగిపోతున్నాయి, మందుల ధరలు పెరిగిపోతున్నాయి. GSTని తీసుకొచ్చారు, అన్ని రేట్లు పెంచారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల జీవన పరిస్థితులు అంతకంతకి దిగజారుతున్నాయి, నిజ వేతనాలు పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక ఆదాయం పెంచమని అడుగుతున్నారు. వాళ్ళు ఏమి దోపిడీ చేస్తా ఉండడం లేదు, వాళ్ళు మేము పడుతున్న శ్రమకి తగిన ఫలితం ఇవ్వండి అని మాత్రమే అడుగుతున్నారు. ఇవాళ నిరుద్యోగ యువత ఉన్నారు, DSC తీయండి అని అడుగుతున్నారు. ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, 2 లక్షల ఖాళీలు రాష్ట్రంలో, వాటిని భర్తీ చేయమని అడుగుతున్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, దాన్ని అమలు చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా 25 లక్షల పోస్టులు మోడీ ప్రభుత్వం కింద ఖాళీలు ఉన్నాయి, దాన్ని భర్తీ చేయడం లేదు. దీంతో ఏమవుతుంది? నిరుద్యోగ యువతలో అశాంతి రగులుతోంది. వాళ్ళు అనేక విచ్ఛిన్నకర ఉద్యమాల వైపు మళ్లే ప్రమాదం ఉంది. గంజాయి, రకరకాలైన నార్కోటిక్ అలవాటు పడే ప్రమాదం వస్తుంది. అందుకని వెంటనే ఇప్పుడు ఉద్యోగాలు ఉన్న వాళ్ళు నార్కోటిక్స్కి ఎవరు వెళ్ళరు, గంజాయి తినరు, వాళ్ళ కుటుంబాలతో బాధ్యతగా ఉంటారు. మరి ఉద్యోగాలు లేని వాళ్ళే ఇలాంటి వాటికి పురికొల్పబడతారు, అసాంఘిక శక్తులుగా తయారవుతారు. అందుకే నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత, కర్తవ్యం. వాళ్ళ దగ్గర ఉన్న ఖాళీలనైనా నింపాలి. డబ్బులు లేవని అంటున్నారు, డబ్బులు దేనికి లేవు? ఋషికొండలో 650 కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయా? ఇసుక మాఫియా పేరుతో ఇవాళ 1000 కోట్లు దోపిడీ చేయడానికి డబ్బులు ఉన్నాయా? మట్టి మాఫియాకి డబ్బులు ఉన్నాయా? అదానికి ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేకపోవడం ప్రశ్న కాదు, చిత్తశుద్ధి లేదు. మరి అన్నిటికీ అప్పులు చేసావు 10 లక్షల కోట్లు, దీనికేమి 300 కోట్లు ఇస్తే అంగన్వాడీల సమస్య పరిష్కారం అయిపోద్ది. 1000 కోట్లు పెడితే DSC తీయచ్చు. నువ్వు ఎందుకు చెయ్యవు ఈ పని? మేము అడుగుతున్నది అది. డబ్బులు లేవు అనేది కుంటి సాకు, నీకు చిత్తశుద్ధి లేదనేది మాత్రం కరెక్ట్ విషయం.